గురుగారు చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా! అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని జాతకం ద్వారా ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు కొన్ని ఆరోగ్యాలైతే జాతకం ప్రకారం తెలుస్తాయి. ఓకే. కొన్ని ఆరోగ్యాలు నక్షత్ర ప్రకారం తెలుస్తాయి. గోచార ప్రకారం తెలుస్తాయి. అవి లేనోళ్ళకి వాళ్ళ నామ నక్షత్ర ప్రకారంగా వారి ఏజ్ ప్రకారంగా చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి. ఓకే. ఎక్కడైనా అతి ఉత్సాహంతో ఎక్కడ పడితే అక్కడ తింటే గనక ఖచ్చితంగా ఎవరికైనా ఆరోగ్యం పాడైతది. దానికి ఓకే. జాతకాలు నక్షత్రాలు అవసరం లేదు. ఇకపోతే ఓకే. జాతక ప్రకారంగా ఆరోగ్యాలంటే శని భగవానుడు మన దాంట్లో నీచంగా ఉన్నాడంటే గనక ముచ్చువాత పడేదానికైతే ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళొచ్చారంటారు. నాకు స్వర్గం వరకు వెళ్ళొచ్చానండి. నరకంలో బాండ్లు కాలుస్తున్నారండి అసలు. ఓకే. ఎట్లా బతికినో తెలీదండి. అంటారు మనకి వైరస్‌లొచ్చినాయి కొన్ని ఈ మధ్యన. హ్మ్. అట్లాగా ముచ్చువాత పడి కూడా మళ్ళీ వస్తూ ఉంటారు. అది గ్రహరీత్యా కాదమ్మా. అలానే హ్మ్. బస్సుల్లో యాక్సిడెంట్ అవుతూ ఉండిద్ది. అవును. అలాగా డ్రైవర్ అదృష్టం బావుంది. ఎనక మన పక్కన కూర్చున్న అదృష్టం బాలేపోతే గనక ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. అలానే హ్మ్. మనకి ఎదురొచ్చే వాళ్ళతో ఉంటుందనమాట. హ్మ్. పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది, ఎవరైనా ఎదురొస్తే ఇట్లా అవుతూ ఉంటదనమాట ఒక్కొక్కసారి. అలాగ హ్మ్. మనము ఆరోగ్యం బాగలేదంటే జాతకాన్ని ఒకటి తీసుకునే అవసరం లేదు. ఓకే. మనకి సెంటిమెంట్స్ కూడా కొన్నుంటాయి. ఒక్కొక్క నక్షత్రం రోజున ప్రయాణం చేస్తే కూడా ఆరోగ్యం బాగోదు. ఒక్కొక్క హ్మ్. నక్షత్రం రోజు ఒక్కొక్క తిథి రోజున ఒక్కొక్క ఏరియాకెళ్ళకూడదు. ఓకే. ఇప్పుడు ఆదివారం రోజున పడమటి బారసాల అంటారు. ఆదివారం రోజున పడమట ప్రయాణం చేయకూడదు. హ్మ్. తూర్పుకి సోమవారం రోజున ప్రయాణం చేయకూడదు. గురువారం రోజున ఉత్తరం ప్రయాణం చేయకూడదు. ఇట్లాగా కొన్ని ఉంటాయి. అట్లా ఓకే. ఉన్నప్పుడు చుక్క ఎదురంటారు. హ్మ్. ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళున్నప్పుడు కన్యూ అయినప్పుడు చుక్క ఎదురంటారనమాట. అలానే ఓకే. ప్రయాణాలు చేసినప్పుడు పిల్లి, కుక్క ఎదురు రావటం ఇలాంటివి కొన్ని ఉంటాయి. మంచి వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎదురొస్తున్నారో లేదో చూసుకొని రావాలి. ఓకే. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యం కూడా క్షీణించేలా కనిపిస్తుంది. అలానే ఎవరు ముందన్న తినడం. హ్మ్. ఏదైనా ఫంక్షన్‌కెళ్తాము. ఎవరన్నా చూడలేనటువంటి కళ్ళు అందరికి ఒకేలా ఉండవు గదమ్మా! అవును. కాబట్టి ఒక్కొక్క కన్ను ఒకోలా ఉంటది కాబట్టి ఎవరైనా చూసారనుకో మనం తినేది, అది మనకు అరగదు. దానివల్ల ఆరోగ్యం సమస్యలొస్తా ఉంటాయి. అవును. మనకి ఆల్రెడీ పాత రోగాలున్నాయనుకోండి, దాంతో పాటు అటాచ్డ్ అవుతాయన్నమాట. అడ్వాన్స్ టెక్నాలజీలనమాట. అంటే మనం రూపాయిస్తే రూపాయన్నర వడ్డీతో ఇస్తారే, అట్లా హ్మ్. మన లోపల పాత రోగాలు గూడా బయటపడుతూ ఉంటాయి. హ్మ్. అలాగా ఎక్కడైనా మనము నిధి నిక్షేపానికి వెళ్తూ ఉంటాము. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటది. హ్మ్. అలానే ఏదైనా దిష్టి దోషాలు ఉన్న వాళ్ళకి దిష్టిలు తీసి రోడ్డు మీదకేస్తుంటారు. అది దాటిందంటే అవును. ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటది. దెయ్యాల హ్మ్. పూతలు పడుతూ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ పనిచేయదు. హ్మ్. ఆత్మలు క్షోభిస్తూ ఉంటాయి. ఇంట్లో ఎవరైనా కాలం చేసి వాళ్ళకి ఏదైనా పరికరాన్ని వాళ్ళకి కరెక్ట్ అయినటువంటి ఇది చేయలేదని కార్యక్రమం చేయకపోతే కూడా హ్మ్. మనకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వాస్తు ప్రకారంగా బాలేపోతే కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. వాస్తు బాలేపోతే మనకి స్టమక్ రిలేటెడ్ సమస్యలొస్తాయి. బ్రెయిన్‌కి రిలేటెడ్‌గా వస్తాయి. ఆస్తమా లాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంటారు కదా! అలాంటి ఓకే. సమస్యలు కూడా వస్తా ఉంటాయి. హ్మ్. అలానే ఎళ్ళేటప్పుడు ఎక్కడైనా అమ్మవార్లు, స్వామివార్లు గాని, దెయ్యాలు, భూతాలు, పిశాచులు గాని ఇలాంటివి పట్టినప్పుడు హ్మ్. ఏదైనా స్వామివార్లకి, అమ్మవార్లకి మొక్కుబడులున్నప్పుడు ఓకే. వారికి వేరే సిమ్టమ్ ఆరోగ్యం వస్తుందన్నమాట. అలానే ఆరోగ్యం అనగానే మనకేదో గ్రహాలు బాలేవు, హ్మ్. గ్రహాలు శోభిస్తున్నాయని కాదు. వారికి జాతక ప్రకారంగా ఒక్కో దాంట్లో శని బలంగా ఉంటే ఆరోగ్యం బావుంటుంది. శని హ్మ్. బలంగా లేకపోతే ఆరోగ్యం బాగోదు. అలా వారు పుట్టినప్పుడు గోచారం అనేది ఒకటి ఏర్పడిద్ది. ఆ గోచార ప్రకారంగా మాత్రమే వీరికి ఫ్యూచర్‌లో ఏం ఆరోగ్యం బాగోదు. హ్మ్. ఇప్పుడేమో ఆరోగ్యం బావుంది. హ్మ్. ఒకవేళ బాలేకపోతే దాని ఏదైనా ప్రికాషన్స్ ఏంది? అంటే ముందుగానే జాతకంలో తెలుస్తదంటారు. తెలుస్తది. కొంతవరకే తెలుస్తది. దాని ఓకే. ప్రికాషన్స్ తీసుకోవచ్చు. కానీ హ్మ్. ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ ప్రకారంగా అయితే మాత్రము హ్మ్. ఖచ్చితంగా మనం ఏం చేయించిన చెడు క్రియల వల్లే ఆరోగ్యం బాగోదు. ఎంత ఓకే. ధీడుకైనా హ్మ్. జిమ్ బాడీ ఉన్నోడికైనా సరే హ్మ్. మనము గుండు సూదుడు గుచ్చితే ఖచ్చితంగా అరుస్తాడు. అవును. కాబట్టి గ్రహాలు ఒకటే కాదు. హ్మ్. మనలో అన్ని రకాలు చూసుకోవాలి. నాకు ఆరోగ్యం బావుంది. హ్మ్. నాకు గండాలేం లేవు. నాకు 77 సంవత్సరాల ఆయుష్ ఉందని చెప్పేసని కళ్ళకి గంతలు కట్టుకొని బస్ తోలితే, హ్మ్. కారు తోలితే పరిస్థితి ఏంటి? హ్మ్. పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది గదా! కాబట్టి జాతకములు అన్నీ ఉండవు. జాతకానికి చూసుకునేసి కొన్ని విషయాలకే చూసుకోవాలి. హ్మ్. మనము ఎదగడానికి సంబంధించినటువంటిది, పెళ్లి చేసుకోవడానికి సంబంధించినటువంటిది, జీవితంలో ఏ పరిహారం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు పోతాయి. ఓకే. దానివల్ల నేను ఉత్తీర్ణుడవుతాను. హ్మ్. ఏ పని చేసుకుంటే నేను బాగుపడతాను. ఇవి జాతకంలో తెలుస్తాయి. కానీ అక్కడ పలానా వ్యక్తొస్తాడు. యెల్లో కలర్ షర్ట్ యేసుకొనొస్తాడు. బ్లాక్ హ్మ్. కలర్ చున్నీ యేసుకొనొస్తారు. వీళ్ళ హ్మ్. వల్ల నీకు ఇబ్బందవుతది. వీళ్ళు నీకు మంచి చేస్తారనేది జాతకంలో ఉండదు. హ్మ్. కానీ అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ ఎలా ఉంది? మనం ఓకే. ఎలాంటి సర్కిల్‌లో ఉన్నాము? మన హ్మ్. చుట్టూ ఉండే పర్సన్స్ ఎలా ఉన్నారు? మనమే మంచి కోరుతున్నారా? చెడు కోరుతున్నారా? మనం ఆలోచించుకోవాలి. ఒక హ్మ్. రకంగా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు గూడా మన చుట్టూ ఉండేటువంటి పర్సన్స్ ద్వారానే రావచ్చు. ఓకే. ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినియి అంటే గనక హ్మ్. నలుగురికి భోజనం పెట్టాలి. హ్మ్. లేదా వారి ఊర్లో కానీ, ఓకే. వారి ఇంట్లో కానీ, హ్మ్. వారి ఆలయాల్లో కానీ ఎక్కడైనా బ్రాహ్మణోత్తములుంటారు. ఓకే. ఎప్పుడు గూడా స్వామివారి ధ్యానంలో ఉంటారు. హ్మ్. అలాంటి వారి దగ్గరికి వెళ్లి, హ్మ్. ఏదైనా ఒక పూటకి హ్మ్. తినేటువంటి ఆహారం తెచ్చుకొని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి గ్రహ దోషాలు పోతాయి. ఓకే. ఆరోగ్యకు సంబంధించిన గ్రహ దోషాలు పోతాయి. హ్మ్. ఆస్తమా లాంటివి తగ్గుతాయి. ఓకే. ఎక్కడైనా ఆలయాల్లో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములుంటారు. హ్మ్. అందుకే ఆలయానికెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పండితులు వారు హ్మ్. ఇచ్చినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో కళ్ళకద్దుకొని దాన్ని స్వీకరించాలి.
మనకి Okay. మనంగా బొచ్చులో పడేసినటువంటి అట్టిపళ్ళు ఉన్నాయి, కొబ్బరి చెప్పులు ఉన్నాయి, లాక్కొని వెళ్ళిపోకూడదు. అక్కడ ఉండేటువంటి అర్చకులు వారు మనకి చేతులు ఏది ఇస్తారో అది తీసుకుంటే అది నైవేద్యం నుంచి తీసినటువంటి ప్రసాదం. అది దేవుని అనుగ్రహంతో ఇస్తారు. అతని ద్వారా చేతి ద్వారా ఇచ్చినటువంటిది అమృతం సమానం. మనకి ఆరోగ్య సమస్యలు పోతాయి. చిన్నపిల్లలకి అది చేయండి. ఎప్పుడైనా Okay. వెళ్తే తీర్థం ఇస్తారు, తీర్థం తీసుకోండి, ప్రసాదం ఇస్తారు, స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. అలాంటి తినడం ద్వారా పిల్లల్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి. అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి ఎన్నో రకాలైన పరిష్కార మార్గాలు అయితే లభ్యపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా ఆరోగ్య సమస్యలు అయితే గ్రహాలు ఒకటే స్థితిగతులు తీసుకోకూడదు. గ్రహాల యొక్క స్థాయి, గ్రహాల యొక్క ఆలోచనే, గ్రహాలు మారడంతోనే ఆరోగ్యం బాగుంటుంది, బాగుండదు అనేది కాదు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే జాతకం ఒకటి చూపించుకోవడం కాదు, నాకు ఏమైందని అడగండి, నా సమస్య ఏంటని అడగండి, చెప్పేదానికి ఆస్కారం ఉంటుందని. నా గ్రహస్థితులు బాగాలేవు, నా జాతకం బాగలేదు, నా గ్రహాలు బాగాలేవు అందుకే ఆరోగ్యం బాగాలేదు అలాంటివి అయితే ఏమి ఉండవు. ఆరోగ్యం బాగుపడడానికి గ్రహాలు, స్థితిగతులు, దశలు ఇవి ఒక భాగం మాత్రమే, ఒక పార్ట్ ఆఫ్ వే మాత్రమే తప్పితే ఎన్నో రకాల సమస్యలతో ఆరోగ్యం బాగోదు. దాని దగ్గర పరిహారం చేసుకోవాలి. కామన్గా ఆరోగ్యం బాగలేదు అంటే ఒక నలుగురు భోజనం పెట్టాలి, లేదా బ్రాహ్మణత్ముడికి మోయిన్ అని ఉంటుంది, ఆ రోజు సరిపడా తినడానికి వస్తువులు, రా మెటీరియల్ అనేది సప్లై చేయాలి, ఇచ్చేయాలి, వాళ్ళకి దానం ఇచ్చేయాలి. అలానే చేయడం ద్వారా ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఆవులకి గోధుమ రొట్టెలు తినిపిస్తే ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఎప్పుడైనా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కానీ కళ్యాణం కానీ చేయించుకోవాలి. ఎవరికి? వెంకటేశ్వర వారి కళ్యాణం, లక్ష్మీనరసింహ వారి కళ్యాణం, లేదా ముడుపు కట్టుకోవడం, ఇలాంటివన్నీ చేయించుకోవాలి. మొక్కుబడులు ఉంటే కూడా ఆరోగ్యం సహకరించదు, ఇంట్లో పెద్ద కీడు ఉంటే కూడా ఆరోగ్యం సహకరించదు. కాబట్టి అలాంటి ఏం లేకుండా ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండేటట్టు చూసుకుంటే కనుక ఆరోగ్యం అనేది క్షీణించకుండా ఉంటుంది. అలానే ప్రికాషన్స్, ఫుడ్లో కూడా ప్రికాషన్స్, మన ఏజ్ని తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటే కూడా ఆరోగ్యం కూడా క్షీణించకుండా ఉంటుంది. ఎక్కువగా 10 మందిలో తినకుండా ఒంటరిగా తినేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఒంటరిగా అంటే ఇంట్లో తినొచ్చు, ఎక్కడైనా బయట తినాలంటే కదా ఎక్కువ బయట ఫుడ్ మానేసి ఇంట్లో వండుకొని తింటే కూడా, స్వయం పాకం తింటే కూడా, ఇంగువ, అలానే ఆవాల పౌడరు, ఇంగువ, మెంతులు, ఈ పౌడర్లు అన్నీ కూడా వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్యం క్షీణించకుండా ఉంటుంది. నెగిటివిటీ కూడా పారదూలిపోతుంది. ఓకే, ధన్యవాదాలు గురు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.